సమాజ స్థాపన జరగాలంటే విద్యయే సరైన మార్గమనే నమ్మకంతో పూరి గుడిసెల నుండి వచ్చిన విద్యార్థికి, బంగళాల నుండి వచ్చిన విద్యార్థికి సమాన విద్య అందిన రోజే సమాజ స్థాపన వస్తుంది అని బలంగా నమ్మి ప్రభుత్వ బడులలో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లల ఆశలు, ఆశయాలను నెరవేర్చాలనే తపనతో తన జీవిత సర్వస్వాన్ని ప్రభుత్వ బడి పిల్లలకు అంకితం చేస్తూ తన ఇంటి పేరునే వందే మాతరంగా మార్చుకొని వందే మాతరం ఫౌండేషన్ ద్వారా గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వ బడులలో ఎంతో మంది పేదింటి పిల్లలకు బాసరా IIIT సీట్లను మరియు ఎంతో మంది ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను, డాక్టర్లను, వీర సైనికులను తయారు చేసినటువంటి వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు వందే మాతరం రవీందర్ గారి గురించి కొంత. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన అనంతరం 90 సంవత్సరాలు అకుంఠితమైన దీక్షతో లక్షలాది మంది అమరవీరుల ఆశయ స్వప్నం సమానత్వం, సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణం. ఈ స్వాతంత్ర ఫలాలని దేశం సుభిక్షం చేస్తుందని చెప్పేసి ఉరికంబాలని ఉయ్యాలలుగా ముద్దాడారు. తుపాకీ తుటాలని పూల బంతుల్లాగా స్వీకరించారు. నా కుటుంబం, నా జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి ఎవరు ఆలోచించలేదు. దేశ మాత దాస్య శృంఖలాలు తెంచడమే జీవన ధ్యేయంగా ఆ సమరాంగాన దూకి సమిదలుగా మారిపోయినటువంటి స్వాతంత్ర సమర యోధుల స్వప్న సాకారమే వందే మాతర ఫౌండేషన్. ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు బలిదానం చేశారో అంతిమంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే వందే మాతరం ఫౌండేషన్ పేరుతో అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి విద్యా వికాసం, ప్రగతి కోసం పనిచేయాలనేటువంటి తలంపుతో ఆ మహనీయుల స్వప్నాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆర్గనైజేషన్ మొదలుపెట్టడం జరిగింది. మన బడి, మన ఊరు, మన దేశం అనే నినాదంతో అందరికీ విద్య అందుబాటులోకి, నాణ్యమైన విద్య చేకూర్చాలని తెలంగాణ తొలి IIT బ్రాండ్ అంబాసిడర్ గురుతుల్యులు చుక్కా రామయ్య గారి మార్గదర్శకత్వంలో 2005వ సంవత్సరంలో వరంగల్లులోని తొర్రూరులో నితిన్ భవన్ వద్ద వందే మాతరం ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా అనేక మంది ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు రెసిడెన్షియల్ క్యాంపు నిర్వహించడం, వేసవి శిబిరాలలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడం మరియు 8వ తరగతి విద్యార్థులకు NMMS వంటి ఉపకార వేతనం కొరకు అర్హత సంపాదించడానికి శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ పాఠశాలలో ప్రేరణ తరగతులు నిర్వహించడం, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రతిభ అవార్డులు అందించడం ఈ వందే మాతరం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు.